సువర్ణ పాలన దిశగా చంద్రబాబు పాలన చేస్తుంటే ఏపీ అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోందన్నారు మంత్రి సత్యకుమార్. జగన్ హయాంలో ప్రాజెక్టుల మరమ్మతులు కూడా చేయలేకపోయారని వ్యవసాయంపై వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు మంత్రి సత్యకుమార్. పూర్తిగా వ్యవసాయాన్ని విస్మరించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా నీటిపారుదల ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా అన్యాయం చేసిన వాళ్ళు, రాయలసీమని మళ్ళీ కరువు కాటకాల వైపు నడిపించిన వాళ్ళు ఇవాళ ఉత్తర కుమార ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. భైరవాంతింపు గురించి అనేక మాటలు మాట్లాడారు, ఏమైంది? వేదవేది బ్యారేజ్ గురించి అనేక మాటలు మాట్లాడారు, ఏమైపోయింది? ఇసుకను అమ్ముకోవడం కోసం అన్నమయ్య ప్రాజెక్టులో గేటు తెరవకుండా ఉంటే గేటు కొట్టుకుపోయి 40 మంది ఇవాళ 10 మందికి పైగా 40 మంది దాకా ప్రాణాలు కోల్పోతే తర్వాత పట్టించుకున్న పాపాన పోలే. 3.5 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉండి వారికి పరిహారం చెల్లించడం కాదు కదా, ఒక ఇంటిని నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవాళ వీళ్ళు వచ్చేసి వ్యవసాయం గురించి మాట్లాడడం, రైతుల గురించి మాట్లాడడం, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం చూస్తుంటే ప్రజలు కూడా నవ్వుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొస్తూ అదే సమయంలో చదువుకున్న యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక సంపత్తికి తోడ్పడుతున్న ప్రభుత్వాన్ని మీరు స్వాగతించాల్సింది పోయి ఈ రకంగా విమర్శలు చేస్తున్నారంటే ఎటువంటి విద్వేషపూరిత మనస్తత్వం మీకుందో, ఎటువంటి విధ్వంసక గతంలో 5 సంవత్సరాలు ఉందో దాంట్లోంచి ఇంకా బయటకు రాలేదు. ప్రజలు గమనిస్తున్నారు, గతంలో శిక్షించారు. రాబోయే రోజుల్లో కూడా మీ రాజకీయ సమాధి